అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనసేన లీడర్ రజనీ గారు. ఇంకా తను మన అడ్వకేట్ కూడా. సో నిన్నేంటంటే యువగళం యాత్ర సక్సెస్ మీట్ అయితే జరిగింది మనకి. సభ అయితే జరిగింది. సో అక్కడైతే కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు అయితే జరిగినాయి. సో వాటి మీద మనతో మాట్లాడడానికి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం రజనీ గారు. నమస్తే అండి. రజనీ గారు చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది ఏంటి? యువగళం పాదయాత్ర సక్సెస్ మీట్ లో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ముఖ్యంగా యువగళ సక్సెస్ మీటింగ్ వచ్చేటప్పటికి అందరూ ఒకే ఫ్రేమ్ లో కనపడేటప్పటికి తాడేపల్లి ప్యాలెస్ లో కొన్ని టీవీలు బద్దలయ్యే పరిస్థితి. అదే రకంగా యువగళం సభలో ఎంతో మంది ఐపాక్ సర్వే వాళ్ళు ఉన్నారు. అదే రకంగా మారు వేషంలో అంటే పోలీసులు గెటప్ లో వేసినటువంటి పులివెందల వీధి రౌడీలు కూడా ఉన్నారండి. సో అది నిన్న నైట్ నాకు 100% ప్రూవ్ అయింది. నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. బట్ ఐపాక్ టీం వాళ్ళు ఈ సర్వేలో ఉంటారు. 2 పార్టీల మధ్య గొడవలు పెట్టాలి, చిచ్చులు పెట్టాలన్న ఉద్దేశపూర్వకంగా ఉంటారు. అదే రకంగా రెచ్చగొట్టే ధోరణిలో కూడా ఉంటారని అనుకుంటూనే ఉన్నాను. బట్ ఎనీవే నిన్న ఎక్కడికక్కడ ఫోన్స్ జామ్ అయిపోయిన పరిస్థితి. సో ఆ మూమెంట్ లో ఎక్కడికక్కడ నాతో పాటు అంటే ఏదైతే నేను వెహికల్ తెచ్చుకున్నానో వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ అతనిది ఆ డ్రైవర్ నెంబర్ కాంటాక్ట్ అవ్వలేదు. అప్పటికి నేను ఒక పగడాల అని ఒక జనసేన ఒక మేడం ఉన్నారు. ఆవిడ కారులో కొంత లెక్క వచ్చాను. ఆ డ్రైవర్ ఫోన్ లోంచి మా డ్రైవర్ అతనికి కాల్ చేసినారు. పాపం అతను ఎక్కడో భోగాపురం ఫ్లైఓవర్ కింద ఉన్నానండి అని కూడా చెప్పాడు. సో నేను ఇంకా ఇక్కడ దగ్గరే కదండి, నేను వెళ్ళిపోతాలేండి అని వాళ్ళని పంపించి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. దారిలో ఎంతో మంది నాతో సెల్ఫీలు అవి దిగారు. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఒక పోలీస్ అతను వచ్చాడు. కొంచెం పక్కకు రండి అన్నాడు. సో వెనకాల ఇంకెవరినో వస్తున్నారేమో, అందుకే నన్ను పక్కకు రమ్మన్నాడేమో అనుకో నేను కొంచెం పక్కకు తొలగాను. వెంటనే నా చుట్టుముట్టారు. ఒక 8 మంది పోలీసులు దాకా ఉన్నట్టున్నారు బహుశా. సో ఒక 5, 6 ఉన్నారు గట్టిగా. పోలీసులు అంటారా లేకపోతే ఏంటి అసలు? మరి మారు వేషంలో లేదండి. ఉన్నారా? ఎందుకంటే నేను సభకి వచ్చిన దగ్గర నుంచి ఎంతో మంది పోలీసులు అడిగారు. చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఈసారి ప్రభుత్వం పడిపోయేది పక్కా. తర్వాత మీరు చాలా డేర్‌గా ఉంటారు. మీవి రెగ్యులర్‌గా నేను వీడియోస్ చూస్తాను అని చెప్తూనే ఉన్నారు. చాలా మంది అరౌండ్ ఒక 30 నంబర్స్ వరకు నాకు చాలా రెస్పాండ్ అయ్యారండి. నన్ను చూసి గుర్తుపట్టి అప్రిషియేట్ చేసి. మరి వీళ్ళు పోలీసులా అంటే వీళ్ళు మాట్లాడిన విధానం ఒక మనిషి పక్కకు తొలగమన్నాడు. చుట్టుపక్కల ఒక 6, 7 వచ్చి చుట్టుముట్టారు. అసలు గొడ్డలెక్కడ పోతే నీకెందుకు? గొడ్డల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అదే రకంగా నీ స్థాయికి నువ్వు జగన్ గురించి మాట్లాడతావా? లేకపోతే ఇంకొకటేంటంటే ఏది మీ ప్రభుత్వం గెలిచిద్దని విర్రవీగుతున్నారా? మీకొచ్చే సీట్లెన్ని? తర్వాత మీ పరిస్థితి ఏంటి? మీ బతుకేంటి? అంటూ చాలా అసభ్య పదజాలం వాడారండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకటి వాళ్ళు పులివెందులోళ్ళు. ఎందుకంటే నేను అప్పటికే అడిగానండి. మీరసలు పోలీసులేనా అని అడిగితే, అరే మనం ఏదో ప్రూవ్ చేయాలట మేడంకి అంటూ ఇంకొంచెం అసభ్యంగా మాట్లాడారు. తర్వాత చాలా మామూలుగా ఏమంటే వాళ్ళు నేమ్ ప్లేట్ ఉంటుందండి పోలీసులకి. అది లేదు. తర్వాత ఇక్కడ బ్యాడ్జ్ ఉంటది రెడ్ కలర్‌ది వాళ్ళకి సంబంధించిన సింబల్స్. స్టార్ సింబల్స్ అవి లేవు. కింద బ్లాక్ కలర్ షూస్ వేసుకుంటాడు కానిస్టేబుల్ అయితే. లేకపోతే బ్రౌన్, రెడ్ కలర్ షూస్ వేసుకుంటాడు ఎస్ఐ అయితే. అవేవీ లేవు. నెత్తి మీద క్యాపులు లేవు. కేవలం యూనిఫామ్ మాత్రమే ఉంది. అది కూడా డమ్మీ యూనిఫామ్. వాళ్ళు పులివెందల వీధి రౌడీలే తప్ప పోలీసు వాళ్ళు కాదు. ఎందుకంటే పోలీసు వాడు నిత్యం షేవింగ్ చేసుకుంటాడండి. చిన్న గడ్డం ముక్క కూడా వాళ్ళకి ఉండకూడదు. సో అట్లాంటిది వాళ్ళకి 6 నంబర్స్ ఎవరో వచ్చినారండి. ఒక 2, 3 నంబర్స్ కి గడ్డ ఉందండి ఫుల్ గా. సో వాళ్ళు స్టైల్ గడ్డాలా అవన్నీ ఉన్నాయి. వాళ్ళని చూస్తే కూడా నేను ఈజీగా గుర్తుపట్టగలుగుతాను. ఎందుకంటే నేను అంత ఇదిగా వాళ్ళని ఒక 5 మినిట్స్ కన్వర్జేషన్ జరిగింది. వాళ్ళొకటనడం, నేనొకటనడం. ఎక్కడ అయితే భయపడలేదండి. ఎందుకంటే మా అధినాయకుడు మాకు చెప్పింది ఒకటే. బలమైన పార్టీ మనది. పోరాడే పటిమ ఉన్న పార్టీ. భయపడకూడదు. ఎంత దూరమైనా పోరాడాలా. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రాణాలకు సైతం మనం ముందు పెట్టి నిలబడి పని చేయాలనేది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే టైంకి ఇచ్చాపురం నుంచి వెళ్ళే దాసరికి సంబంధించిన ఎవరో యూత్ ఉన్నారండి పిల్లలు. వాళ్ళు మేడం ఒక సెల్ఫీ మేడం ఇది అయిపోయాక దిగుతామన్నారు. వెంటనే నేను నా చేతిలో ఉండే ఫోన్ లాక్కొని వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేయడం జరిగిందండి. ఆ ఫోన్ తీసుకొని నేను వెంటనే వాళ్ళ వైపు వెళ్లి వాళ్ళకి సెల్ఫీ దిగి వెనక్కొచ్చే లోపల వెనకే ఒక బండి మీద ముగ్గురెక్కి అటు బ్యాక్ సైడ్ నుంచి అటు వెళ్ళిపోయారు. బట్ ఎనీవే భయపెట్టే ప్రయత్నం చేశారా వాళ్ళు అసలు? అంటే మీరు భయపడతారని అనుకున్నారా? వాళ్ళు ఇలాంటివి చేస్తే భయపడిపోతారు అని చెప్పేసి అనుకున్నారా? ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం ఏమై దలుచుకున్నారు. మా ప్రభుత్వం అనే దాన్ని పడగొట్టడం మీ వల్ల కాదు. మేము ఆల్రెడీ సిద్ధమైపోయినాం. పులివెందల్లో ఓడించాలంటున్నావా నువ్వు? పులివెందలంటే ఏమనుకున్నావు? వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టిందో తెలుసు కదా. గొడ్డల గురించి నువ్వు అడుగుతావా? నీకు కావాలా గొడ్డలి? మూడమంటావా నీ మీద అంటూ బెదిరించారే కానీ
నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. తర్వాత నన్నేమి ఇబ్బంది పెట్టలేదు. కానీ కొంచెం అసభ్యమైన పదజాలంతో మాటలైతే మాట్లాడారు. అక్కడ కిడ్నాప్ చేసే తరుణం ఉండదు. అంతకంటే ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవండి. ఎందుకంటే రోడ్డు మీద జనాలు తిరుగుతూ ఉన్నారు. నేను కొంచెం ఫెమిలియర్ పర్సన్. నన్ను చూడగానే గబుక్కని గుర్తుపట్టి నాతో సెల్ఫీ దిగుతారు. నేను నోటెడ్ అనమాట. అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళకైనా సరే, జనసేన వాళ్ళకైనా సరే నోటెడ్ అనమాట. ఎవరో ఏ పార్టీ కార్యకర్తలున్నా ఒకరికొకరు తెలియదు కదా! బట్ నేనైతే నోటెడ్. సో అక్కడ నుంచి నన్ను పక్కకి తప్పించలేరు. నన్ను ఎత్తుకుపోయి కిడ్నాప్ చేయలేరు. కానీ మనిషిని ఫిజికల్ గా భయపెడదాం అనే ఒక తరుణంతో వచ్చారండి. అది ఇచ్చాపురానికి సంబంధించిన వాళ్ళు రావడం వల్ల అదంతా కొంచెం బ్రేక్ అయిపోయింది. నేను వాళ్ళతో పాటు కలిసి నా కార్ ఎక్కే వరకు వాళ్ళు పాపం నాతో పాటే ఉన్నారు. అక్కడ సంబంధించిన ఇచ్చాపురం దాసరి రాజు గారితో కూడా నేను మాట్లాడితే, అవును మేడం మీరు అప్పుడు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళతో ఫోటో కూడా దిగారు. నేను మీతో పాటే పక్కనే ఉన్నాను. బట్ మీరు వాళ్ళతో కార్ ఎక్కే వరకు నేను చూస్తూనే ఉన్నానండి. నేను వెహికల్‌లో వెళ్తూ ఉన్నాను. మీ ముందే ఉన్నాను. బట్ మీరు వాళ్ళతో పోలీసులతో కన్వర్జేషన్‌లో ఉన్నారేమో అనుకున్నాను గానీ, బట్ ఇంత డిస్కషన్ అని మాకు తెలీదండి అన్నారు. బట్ నేను కూడా చెప్పదలుచుకోలేదండి. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నానంటే, ఐపాక్ టీమ్ వాళ్ళు యువగళం టీమ్‌లో జాయిన్ అయ్యారు. ఐపాక్ టీమ్ వాళ్ళకి సంబంధించి పులివెందుల వీధి రౌడీలు యూనిఫార్మ్‌లేసుకొని జనజీవన సంచారాన్ని లేకపోతే జన సైన్యాన్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి గొంతు మూగపోయినంత మాత్రాన పాట ఆగదు కదండీ! ఈరోజు ఉద్యమం అంటే ఒక మనిషి చనిపోతే ఉద్యమం ఆగిపోతుందా? స్వాతంత్రోద్యమంలో ఎంతమంది చనిపోయారు? చివరాఖరికి కర్ర పట్టుకున్నది మహాత్మా గాంధీ గారు. అలాగే నేను పోయినంత మాత్రాన, ఇంకొకడిని చంపేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు. ఎంతో మందిని చంపుతాడు. నరమేయడం జరుగుతది ఎలక్షన్‌కి ముందని బెదిరిస్తున్నాడు. సో చావడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ఎలక్షన్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. వైసీపీని గద్దెదించుతాం. ఇది అంతిమ లక్ష్యం. ఇది మా అధినాయకుడు చెప్పాడు. ఆ బాటలో మేము వెళ్ళిపోతాం. రైట్. అయితే దీని మీద మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? అంటే ఇది ఇట్లాంటివి జరిగినాయి కదా! అంటే మీలాంటి ఒక ఫెమిలియర్ అంటే అందరికి తెలిసిన పర్సన్‌నే ఇట్లా బెదిరిస్తున్నారంటే బయట వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే దీని మీద మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? అఫ్‌కోర్స్ అండి. ఇప్పుడు కంప్లెయింట్ ఫ్రేమ్ చేయాల్సొచ్చినప్పటికి దీనికి గల బలమైన కారణం యూనిఫార్మ్‌తో ఉన్న వాళ్ళందరినీ పోలీసులని నమ్మకండి. ఏ ఒక్కరికి సమాచారం ఇవ్వకండి. ఏ ఒక్కరినైనా నమ్మి చిన్న ఎంక్వైరీ స్టేషన్ దాకా రండి అని ఒక జీబేసుకొచ్చినా వెళ్ళకండి. అనే ఇంటిమేషనే తప్ప మనల్ని బెదిరిచ్చారు, మనం భయపడ్డాము అనే స్థాయి లేదండి. ఎందుకంటే నేను పెద్ద పెద్ద దిశ ఎన్‌కౌంటర్ కేస్ చేసినప్పుడు ఇంతకమంటే మించిన పైల్వాన్‌లే చూసాం. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడే పర్సనే నేను కాదు. కాకపోతే గొడ్డలి ఎందుకు నీకు అని అడుగుతున్నాడు. గొడ్డలి నాకు కాదురా అడిగింది సీబీఐ వాళ్ళు. నీకు విషయం తెలుసు అనింది మేనిఫెస్టో రూపొందించేటప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అయినా సరే నువ్వు కదలలేదు. అంతఃపురంలో ఆ నలుగురు అని చెప్పిన వాళ్ళని అడుగు. సో అంతేగాని ఈరోజు నన్ను బెదిరించి నన్ను చంపేస్తే నువ్వు గెలుస్తావనుకున్నావా? లేకపోతే నీ వైసీపీ 151 పోయి 175 వస్తాయి అనుకున్నావా? సో దయచేసి సాధారణ పౌరులు అలర్ట్‌గా ఉండండి. ఈ ఎలక్షన్‌కి మన వంతు జాగ్రత్తగా బాధ్యత ఉంది. అదే రకంగా ఏ పోలీస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళేనని, లేకపోతే మీ ఇంటికొచ్చినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లు నిజమైన ఆఫీసర్‌లో కాదో ఎంక్వైరీ చేసుకోండి. మీ ఓటర్ కార్డ్ ఒకసారి ఇవ్వండి అని నమోదు చేస్తామని తీసుకుంటారు. ఎక్కడన్నా సంతకాలు పెట్టిస్తే అది పెట్టకండి. ఎందుకంటే మీ ఓటు తీసేయమని మీతోనే సంతకం పెట్టించినట్టుగా పెట్టగల సమర్థులు. అదే రకంగా ఈ యాప్ నొక్కండి మీ చెక్ చేస్తామంటారు. మీ ఓటు ఆటోమేటిక్‌గా మీకే తెలియకుండా డిలీట్ అవుతది. ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా చేయడానికి సిద్ధం అయిపోయింది అధికార పార్టీ. సో ప్లీజ్ బి అలర్ట్. ఇక్కడ ఎవరో ఎవరిని చంపరండి. జస్ట్ బెదిరించడం మాత్రమే వాళ్ళ వల్ల అవుతది. చంపడం అంత తేలికేం కాదు. సో ఖచ్చితంగా వైజాగ్ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు? జనవాణి ద్వారా మా అన్న కనీసం జనాల సమస్యలు తెలుసుకుందాం అంటేనే నోవాటల్లో బంధించాడు. అదేంటది ఋషికొండ విల్లా చూద్దామని వెళ్తుంటేనే అక్కడికక్కడ ఆపిచ్చేసాడు. అసలు ఏముంది వైజాగ్‌లో? ఎందుకింత భయపడిపోతున్నాడు? నిన్న మీటింగ్ అంతా 3 లక్షల పైచిలుకు మంది మీటింగ్‌కొచ్చి సక్సెస్ అయితే దాన్ని ఓర్చుకోలేక ట్రాఫిక్‌ని 4 గంటలు ఆపేసి ఎక్కడికక్కడ వాళ్ళ వీధి రౌడీలని దింపి ఏదో చేద్దాం అనుకుని ఏమీ చేయలేని పరిస్థితిలో సభ ప్రశాంతంగా జరిగిందండి. ఎంత హైలైట్ అండి అసలు. నిన్నటి రోజు ఎక్కడో ఊరు బయట సభ. ఎంతో లాంగ్ జర్నీ చేస్తే గాని వైజాగ్ రీచ్ అవ్వలేని పరిస్థితి. ఎక్కడ గూడా చిన్న ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చాలా జాగ్రత్తగా జరిగిందండి. నిజంగా వర్షం పడుతుందేమో, లేకపోతే ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతుందేమో అని చాలా భయభ్రాంతులకు గురయ్యాం. ఏ చిన్న ఇన్సిడెంట్ లేకుండా సభ పూర్తయిందంటే నిజంగా ఆ భగవంతుడి దయ అండి. సింహాచలం అప్పన్న నిజంగా బ్లెస్సింగ్స్ ఆ సభకి ఉన్నాయని భావిస్తున్నాం. అదే రకంగా ఏ ఋషికొండనైతే ముక్కలు ముక్కలు చేసి పెద్ద విల్లా కట్టుకున్నాడో, ఏ సింహాచలం కొండనైతే వాళ్ళు అవమానిస్తున్నారో, ఏ తుర్లవాడ విష్ణు పాదాలనైతే వాళ్ళు ఆక్యుపై చేసి 1000 ఎకరాలు వాళ్ళ కైవసం చేసుకున్నారో, దస్పల్లా రాణి భూములు కూడా ఆక్యుపై చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న హెవీ స్కామ్ అండి. దాని గురించి వాళ్ళ లోకల్ ఎంపీలే మరి కిడ్నాప్‌లు అయిపోతున్నారు. ఇక మమ్మల్ని చేయడంలో పెద్ద విషయం ఏముందండి? సో
వైజాగ్ ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఇలా ఉంటేనే ఇలా ఉందంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏంటి? అందుకే మా అధినాయకుడు చెప్పాడు. 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోతున్నారా అంటే కనుక్కోని మీరు, తల్లికి, చెల్లికి విలువివ్వని మీరు మీకేం చెప్పాలి? అసలు ఏం చెప్పగలుగుతాం? మీకేం అర్థమవుతది ఆడబిడ్డల గురించి? అంటూ ఈరోజు అధినాయకుడు మాట్లాడిన మాట అదే రకంగా వైసీపీని గద్దె దించుతున్నాం. టీడీపీ, జనసేన కూటమితో ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయబోతున్నాం అని మా అధినాయకుడు చెప్పిన మాటని కూడా వాళ్ళక్కడ వక్రీకరించి చెప్పారండి. సో ఖచ్చితంగా అధినాయకుడు మాట శాసనంగా ఉంటుంది. ఆ మాటకి కట్టుబడి ఉంటాం. కట్టు బానిసగా పనిచేస్తాం. ఈసారి నిన్ను గద్దె దించకపోతే మాలాంటి ఎంతో మంది ఆడబిడ్డలకి సెక్యూర్ లేదు. భూములకి రక్షణ లేదు. కొండల్ని కాపాడుకోలేము. కొండ, కోనల్ని మొత్తాన్ని ఆక్యుపై చేసేస్తాడు. సో దయచేసి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎలక్షన్ టైంలో మీ ఓటర్ కార్డు, మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. విలువైన ఓటు మనం వేసే వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కడిని పోలీసుగా భావించకండి. అడిగిన ప్రతి ఒక్కడికి సమాచారం చెప్పకండి. వాడు బూత్ లెవెల్ ఆఫీసరా, వాడు అక్కడికి వచ్చే వాలంటీరా, ఇంకొకడా అని మీరు రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందండి. రైట్. రజనీ గారు, ఇక్కడ ఏంటంటే ఈ సంఘటన మీరు జనసేన అధినేత వారికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు? ఇక్కడ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో పాలవంచ యశస్విని గారు, ఆవిడకి ఇన్ఫార్మ్ చేశాము. ఆవిడ అక్కడ లోకల్ వైజాగ్‌కి సంబంధించిన విజయనగరం సంబంధించిన అడ్వకేట్ ఎవరు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారట. ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. ఒక కంప్లెయింట్ ఫ్రేమ్ చేసి వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము కూడా ఆగున్నాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దీన్ని మేమేదో భయపడి కంప్లెయింట్ కాదండి. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. పులివెందుల వీధి రౌడీలు మన యువగళం మీటింగ్ కూడా వస్తున్నారు. వాళ్ళు ఎంత దూరమైనా వస్తారు. ఐపాక్ సర్వే వాళ్ళు మన కనుచూపు మేరలో మన చుట్టూనే తిరుగుతున్నారు. మనకు గొడవలు పెట్టే పరిస్థితిని నెలకొల్పిస్తున్నారు. సో మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇలాంటి వాటిని తిరగదిప్పి కొట్టాలి. దేనికి భయపడకుండా పోరాట బరిలో మనం ఉండాలి అన్న ఆదర్శాలతో ముందుకెళ్ళాలి అనే భావన పెంచడం కోసం బహుశా డిస్కషన్ జరుగుతుందండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది జరిగినా మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు, మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.